बीआरएस के कारगुजार सदर और वजीर केटी रामाराव ने जोर देकर कहा कि राहुल गांधी और नरेंद्र मोदी में चीफ मिनिस्टर चंद्रशेखर राव की तरह तेलंगाना के अवाम के तई गैर मुतजल्जिल वाबस्तगी की कमी है। तेलंगाना मॉल में बीआरएस पार्टी में शामिल होने वाले जीता बालकृष्णा रेड्डी और ममला राजेंद्र के लिए एक इस्तकबालिया तकरीब में केटीआर ने नरगुंडा जिले के पायला शेख रेड्डी की जबरदस्त जीत की सताइश की और बालाकृष्ण रेड्डी की घर वापसी पर खुशी का इजहार किया। केटीआर ने मौका परस्ती के इल्जाम को सख्ती के साथ मुस्तरद करते हुए कहा कि मुनहरिफ अफराद जाती फायदे के लिए नहीं बल्कि तेलंगाना के अवाम की खिदमत करने की मुश्तरका ख्वाहिश से मुहर्रिक थे। గన్ పార్క్ కాడికి వస్తావా? కేసీఆర్ గన్ పార్క్ కాడికి వస్తావా? అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా? పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది. నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన, కలికాలంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్య మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న ప్రధానమంత్రి, ఏమన్నాడు ఆయన? ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు ఆనాడు, నిజాం కబంద హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు.